66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నా పేరు జయకుమారి, మా నాన్నగారి పేరు రామకృష్ణమూర్తి, మా అమ్మ పేరు హైమవతి. మా నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు. సో నేను పఠాన్కోట్లో పుట్టాను. మా పెద్ద తమ్ముడు కూడా అక్కడే పుట్టాడు. మా చిన్న తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, వెస్ట్ గోదావరి. పాలకొల్లు, భీమవరం మధ్యలో లంకల కోడేరని ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. అలా నాన్నగారికి మేము ఫ్యామిలీని అక్కడ ఉంచుకోవడానికి మొత్తం పర్మిషన్ ఉండేది కాదు. 2 సంవత్సరాలు మేము ఫిరోజ్పూర్లో ఉండేవాళ్ళం, 2 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళం. ఇలా ఉండేటప్పుడు చాలా భక్తిగా ఉండేవారు. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు 5గురు, ఇంకా 2 మావయ్యలు నాకు. అమ్మమ్మ వాళ్ళు అంతా కూడా చాలా భక్తిగా ఉండేవారు. మరి చిన్న వయసులోనే మేము గమనించినప్పుడు చాలా పూజలు అవి చేస్తూ ఉండేవారనమాట. మరి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, మాఘమాసం, పుష్యమాసాల్లో గురువుల్ని పిలిపించి పురాణ కాలక్షేపాలు కూడా చేయిస్తూ ఉండేవారు. ఇంటికి ఎదురుగా నెలమూరు, ఆ ఊరు, రామాలయం ఉండేది. కొంచెం దూరంలో అమ్మోరు మేడ ఉండేది. తర్వాత ఇంకొంచెం దూరంలో శివాలయం ఉండేది. సో ప్రతి పండక్కి కూడా మేము గుడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇంట్లో కూడా హోల్ నైట్ భజనలు కూడా అప్పట్లో జరిగేవి. రాత్రంతా భజనలు పెట్టేవారు. తర్వాత చాలా కేదారస్ నోములని, ఏవో ఒకటి నోములు కూడా అలా చేస్తూ ఉండేవారనమాట. అలా ఉంటుండగా ఊహ తెలిసే టైంకి మరి ఇంట్లో అస్తమానం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు కదా, అలా ఏదో ఒకటి పూజ అలా ఉండేది. మా పెద్దమ్మ గారు చాలా బాగుండేవారనమాట, అమ్మ వాళ్ళ అక్క. మా పెద్దనాన్నగారు కూడా చాలా చక్కగా ఉండేవారు. 2 ఆడపిల్లలు పుట్టారని ఆవిడని 8 సంవత్సరాలు తీసుకెళ్ళలేదు, వదిలేస్తారనమాట. అలా మా పెద్దమ్మ చాలా భక్తిగా ఉండేది. ఇంట్లోకి రానప్పుడు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా శివాలయానికి వెళ్ళి 101, 108 ప్రదక్షిణలు చేసేది. అప్పుడు పెద్దమ్మ కూడా మేము కూడా వెళ్ళేవాళ్ళం. చాలాసార్లు మేము కూడా ఒక 10 రౌండ్లు అలా వేస్తూ ఉండేవాళ్ళం. మా ఊరు పూజారి గారికి కూడా మా మీద చాలా కోపం ఉండేది. పొద్దున్న 4:30కే, 4:30కే ఆయన శివాలయం తాళాలు తెరవాలన్నమాట. వెలుతురు వస్తుంటే, తెల్లారుతుంటే మేము ఇంటికి వచ్చేసేవాళ్ళం. అలా మరి మా జీవితంలో మేము చాలా పూజలు చేస్తున్న రోజులవి. అలా జరుగుతుండగా నేను సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. 2వ తరగతి పరీక్షలు రాశాను. గాలి పడుతుందంటారు కదా, అలా ఎవరో గొంతు నులిమేసినట్టు నేను ఆడుకుంటూ ఇంట్లోకొచ్చి అమ్మమ్మని గాని, అమ్మని గాని ఇలా నడుమంతా చుట్టేసేదాన్ని చేతులతో భయానికి. చిన్నప్పుడే నేను చనిపోతానేమో అని చాలా భయం ఉండేదనమాట నాకు. అయితే చాలా తాయెత్తులు కట్టించారు. తర్వాత నక్షత్రం ప్రకారం కూడా జాతకాలు చూపెట్టినప్పుడు గాలి పడుతోంది ఈ అమ్మాయి మీద అని అలా చెప్పారు. పుష్కరాల తర్వాత మా ఊరికి గురువులొస్తారు. 12 ఏళ్లకొకసారి పుష్కరాలొస్తాయి కదా, గోదావరి పుష్కరాలప్పుడు. అలా మరి వచ్చినప్పుడు వాళ్ళతో కూడా తాయెత్తు కట్టించారు. నాకేం జ్వరం ఏమీ తగ్గలేదు. కొన్ని మందులు కూడా వేశారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏప్రిల్ నెల, మే నెల నాకు అంతగా గుర్తులేదు. ఒకరోజు మా అమ్మ చెప్పింది, ఆ రోజు కూడా నాకు బాలేదు, "నువ్వెళ్ళి వెంకట నరసింహ గారిని పిలుచుకురా" అంది. "వాళ్ళెక్కడుంటారు" అంటే, "స్కూల్ వెనకాల మల్లెపందిరుంటుంది, ఆ ఇల్లే" అని చెప్పింది. సరే నేను చంటి వాళ్ళ, మా అమ్మని చంటి అని పిలుస్తారు అందరూ, "చంటి వాళ్ళ అమ్మాయినండి" అని. మా అమ్మ ఇలా చెప్పినప్పుడు నేను అడిగా, దేనికోసం ఆవిడంటే, "ప్రార్థన చేయించుకుందాం" అంది. "ఎవరికి ప్రార్థన" అన్నాను. "యేసు ప్రభుకి ప్రార్థన" అంది. నేను 7 సంవత్సరాల వయసులో, 7 సంవత్సరాలు పూర్తయినాయి నాకు. ప్రార్థన అన్న మాట విన్నాను, ఇంకా దేవుడు అన్న మాట కూడా, యేసు ప్రభు అన్న మాట విన్నా. సరే పిలుచుకొచ్చాను. రచ్చబండ దగ్గర పెద్దలందరూ కూర్చుంటారు. అప్పుడు ఆడవాళ్ళెవరు వాళ్ళ ముందు నడవరనమాట. వాళ్ళంతా వెళ్ళిపోయాక వచ్చారావిడ, చాలా లేట్‌గా. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఒక పెద్ద దీపం వెలిగించి, మేము వేసవికాలం కదా, వేప చెట్టు కింద చాప వేసి ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆవిడొచ్చారు. మరి చాలా పాటలు పాడారు. "దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందెలిరె" అట్లా కొన్ని పాటలు పాడారు.
యేసు ప్రభు గురించి చెప్పారు. ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. చిన్నప్పుడు అలా వింటుంటే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. మా నాన్నగారు ఎప్పుడైనా మమ్మల్ని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మా నాన్నగారంటే నాకు ప్రాణం అనమాట. నాన్న కావాలని నేను చాలా ఏడ్చేదాన్ని. మా నాన్నగారు వెళ్ళిపోయాక నాకు ఒక నెల రోజులు అట్లా ఒంట్లో బాగుండేది కాదు. జ్వరంలాగా అలా. అలా నేను మా నాన్నగారి కోసం ఎలా ఏడ్చేదాన్నో, ఇలా యేసు ప్రభు గురించి చెప్తుంటే చాలా అనిపించింది. నువ్వు నాకు కావాలి ప్రభువా అన్నా. అలా నేను అనేసరికి ఆవిడ ఒక ప్రార్థన ఒప్పించారు. నీ రక్తంతో నా పాపాన్నంతా కడుగు, నన్ను బిడ్డగా చేసుకో. మేము చెప్పాము. ఆవిడ చాలా లేట్‌గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రార్థన ఎప్పుడైతే చెప్పానో దేవుడు ఇలా లోపలికొచ్చాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడి గురించి నాకు తెలీదు. అప్పటి వరకు నేను బైబిల్ కూడా చూడలేదు. యేసు ప్రభువు అన్న మాట కూడా నేనెప్పుడూ వినలేదు. సరే అయిపోయాక ఆవిడ చాలా సేపు కూర్చున్నారు. తెల్లవారుజామున 3 ఆ ప్రాంతం అయ్యుంటుంది. ఆవిడ వెళ్ళిపోయారు. ఆ ఊరంతా ఎలా ఉంటుందంటే వాళ్ళు 6:30కే 7 గంటలకు భోంచేసేస్తారు. 8 గంటలకు అందరూ నిద్రపోతారనమాట. ఊరంతా సద్దుమణిగిపోతుంది ఈ టైం అయ్యేసరికి. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న లేస్తానే ఒకటి జరిగింది. జ్వరం లేదు. అన్ని రోజుల నుంచి వచ్చిన జ్వరం లేదు. చాలా తాయెత్తులు కట్టించారు కదా! వాళ్ళు చేతికి కడుతుంటే కూడా నేను మెడలో కట్టించుకున్నాను ఒక తాయెత్తయితే నాకు బాగా గుర్తు. ఆ చిన్నప్పుడు పూసల దండలు, ఆ గొలుసులు అవన్నీ మెడలో వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ తాయెత్తులన్నీ తీసేశారు. తర్వాత భయం లేదు, జ్వరం లేదు. ఎదురుగా లక్ష్మక్క అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మణి వాళ్ళ అమ్మగారు. లక్ష్మక్క వాకిలి ఊడుస్తుంది పొద్దున్నే. నేను ఇలా రోడ్డు దాటి వెళ్ళా. లక్ష్మక్క రాత్రి ప్రార్థన చేశారు యేసు ప్రభుకి. దేవుడు లోపలికొచ్చాడన్న. ఆవిడంది, అమ్మలు నీకు చాలా రోజు బాగుండట్లేదు కదే! దేవుడు గుళ్ళో ఉంటాడు, విగ్రహంలో ఉంటాడు, లోపలికి ఎలా వస్తాడు అని. సరే నమ్మట్లే. అక్క వాళ్ళ ఇంట్లోంచి ఇంటికొస్తూ మధ్యలో రామాలయం ఉంటుందనమాట. మేమెప్పుడు అక్కడ ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. అక్కడ కూడా వెళ్ళి నేను చూస్తూ వచ్చాననమాట. ఇలా ఒక రూమ్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క దేవత ఫోటో ఉంటుంది. ఒక్కొక్క దేవుడి ఫోటో. అవన్నీ చూశాను. చూసి తర్వాత చెరువు చూసా. చెరువు కూడా ఉంటుంది పక్కన. చుట్టూ గన్నేరు పూలన్నీ. ఏంటి ఇవాళ చెరువు వేరేగా ఉంది, మారిపోయింది. ఊర్లో అందరూ కొత్తగా అనిపిస్తున్నారు. ఊరంతా మారిపోయింది అనుకున్నా. చాలా కాలం తర్వాత తెలిసిందేంటంటే, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నేను మారిపోయాను. ఊరు మారిపోలేదు. దేవుడు సజీవుడన్న సత్యం నాకు 7 సంవత్సరాల వయసులో తెలిసింది. మరి ఇంట్లోకొచ్చాక పూజ గదిలోకెళ్ళి చిన్న మావయ్య, పెద్ద మావయ్య వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయితే అభిషేకం చేయిస్తామని, లేతే శ్రీరామనవమికి పీటల మీద కూర్చుంటామని అలా అమ్మమ్మ వాళ్ళు మొక్కుకునేవారు. అలా మరి ఈ రామదేవుడికి ప్రతి గురువారం పూజ చేస్తాం. ఈయన రాలేదు లోపలికి. శివుడికి అభిషేకం చేస్తాం. ఇన్ని ఫోటోస్ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ మరి ఉన్నారో లేదో తెలీదు. యేసు ప్రభుకి ఫోటో కూడా లేదు గానీ లోపలికొచ్చాడు. సరే మరి అంతవరకు అప్పుడెవరైనా ఇచ్చారా? లేతే ముందు రోజు బైబిల్ మా అమ్మకి వెంకటనరసింహ గారు అవంతా నాకు తెలీదు కానీ, గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళిచ్చిన బైబిల్ ఒకటుంది. బ్లాక్ కలర్ అట్ట వేసి ఒక బైబిల్ ఉంటే చిన్నది కొత్త నిబంధన. కనీను నాకేం అర్థం కాల. చిన్నప్పుడు నాకు తెలుగు నేర్పించారు. మా ఇంట్లో అందరూ మా పిన్ని వాళ్ళు, పక్కనంతా రాజుల ఇళ్ళుంటాయి. వాళ్ళంతా చాలా భక్తిగా ఉండేవారు. మేము ఈ 2 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడు వాళ్ళందరితో బాగా మేము స్నేహంగా ఉండేవాళ్ళం. అందుకని 3 సంవత్సరాల వయసుకే నేను విష్ణు సహస్రనామాలన్నీ చెప్పేసాంట. మా అమ్మ చెప్పింది, మా ఇంటి పక్క వాళ్ళది చెప్తుండేవారు నేను పెద్దవుతుంటే. అయితే అప్పుడు అందరూ అనుకున్నారు సరస్వతి అంశాన పుట్టింది, గుడి కట్టాలి అన్నారట. అంటే చాలా భక్తిగా ఉంది అన్నట్టు. మరి దేవుడు చిన్న వయసులోనే నన్ను విగ్రహారాధన వైపు పూర్తిగా వెళ్ళకుండా అడ్డుపడుతూ వచ్చాడు. తర్వాత ఆ బైబిల్ ఇలా చదువుతుంటే కన్యక గర్భవతి, కుమారుని కనెను అవన్నీ కొంచెం అర్థమవుతూ వచ్చాయి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలొచ్చేసరికి ఎంత బాగా అనిపిస్తుందంటే వాక్యం. మరి అది చదువుతుంటే దేవుడు హృదయం మీద వాక్యం రాసేస్తున్నాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 3 మా అమ్మకి అప్పచెప్పాను నేను బట్టి. తర్వాత కంటతా బట్టి అప్పచెప్పాను. సరే మధ్యాహ్నం గుడికెళ్ళా. గుడిలో అందరు పిల్లలు వేసవికాలం కదా! చాలామంది పల్లెటూరులో ఉంటారు. వాళ్ళందరూ ఆడుకోవడానికొచ్చారు. నేను వెళ్ళి ఈ బైబిలు ఆ చిన్న బైబిల్ తీసుకెళ్ళి మరి ఏ అధ్యాయాలైతే ఉన్నాయో అవి 2, 3 అధ్యాయాలు అలా చదువుతుంటే వాళ్ళు అలా కూర్చున్నారు. చాలామంది పిల్లలొచ్చారు. అయిపోయాక ఎక్కడో ఒక ప్రార్థన జరుగుతుందంటే అందరూ అనుకుంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పుడు ఒక వాక్యం చెప్పారు. పెద్దవాళ్ళు ఎవరు చదవలేదు.
కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ అక్కడే ఓపెన్ అయింది. అసలు నాకు ఆ అధ్యాయాలు తీయడం కూడా తెలీదు. నేను చదివాను. అయిపోయిన తర్వాత ఆయన పిలిచి, "నువ్వెవరివి" అంటే, "సత్యం గారి మనవరాలినండి" అన్నా. "ఇంట్లో చెప్పొచ్చావా?" అన్నారు. "ఆ! చెప్పలేదండి." ఆ రోజుల్లో సాంఘికమైన కట్టుబాట్లు చాలా ఉండేవి. మేము రహస్య క్రైస్తవులని చెప్పాలనమాట. అలా మేము చాలా రోజులు కొనసాగుతూ వచ్చాము. ఈ వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి మా ఊరికి ఒకే పూజారి గారు ఉండేవారు. సో, ఎవరికైనా కథ చదవాలంటే మా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు, నానమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు గానీ, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు గానీ మేము కథ చదివి పెట్టేవాళ్ళమనమాట. అలా ఉండేది. అలాంటప్పుడు మరి ఈ వాక్యం చదవడం, తర్వాత ఈ దేవుడు సజీవుడన్న సత్యం మరి తెలియడం నా జీవితంలో ఒక పెద్ద మార్పని చెప్పాలి. తర్వాత కొన్ని రోజులకే ఈ వెంకట నరసింహ గారు ఏం చేసేవారంటే, మా ఇంటికొచ్చి ప్రార్థన పెడుతూ ఉండేవారు. ఆదివారం, ఆదివారం ఏవో కొన్ని పుస్తకాలు బైబిల్ మిషన్‌కెళ్తారు వాళ్ళు. చదివి చాలా పాటలు పాడేవారు. ఆరాధన నడిపించేవారు. 4 అయ్యేదనమాట. మేమందరం అలా కూర్చొని ఉండేవాళ్ళం. చిన్న బైబిలే మా దగ్గరుంది. ఆవిడ దగ్గర పెద్ద బైబిల్ ఉండేది. రాయకుదురులో శాంతిరాజు గారని బైబిల్ మిషన్ సేవకులున్నారు. అక్కడికి అప్పుడప్పుడు ఈవిడ తీసుకెళ్ళేవారు. మేమెలా వెళ్ళేవాళ్ళం తెలుసా? వెన్నెల రోజుల్లో వెళ్ళేవాళ్ళం. చీకటున్నప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. చాలగట్ల వెంట 8 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము తెల్లవారుజామున 3, 3:30కి 4 లోపు బయలుదేరేవాళ్ళం. తెల్లారుతుంటే అక్కడికెళ్ళేవాళ్ళం. తర్వాత ఆరాధనంతా అయిపోయాక సాయంత్రం మళ్ళీ అందుకే వెన్నెల రోజుల్లో వెళ్ళేవాళ్ళం. చీకట్లో రావడం కష్టం అనిపిచ్చేది. మేము రాత్రి 7 అలా బయలుదేరి 10 అయ్యేసరికల్లా ఇంటికొచ్చేసేవాళ్ళం అనమాట. అంత కష్టపడి ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఇలా జరుగుతుండగా తొందరలోనే మరి మా అమ్మ పాటలు పాడేది. తర్వాత వాక్యం చదివేది. మేము చదువుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని పడుకోబెట్టేదనమాట. మేము చదువుకునేవాళ్ళం కష్టపడి. మా మావయ్యలు, పిన్నులు అందరూ చదువుకున్నారు. పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు వేరే ఊరు వెళ్ళలేరు కాబట్టి మగ పిల్లల్నే చదివించారు. మావయ్య వాళ్ళని గాని, అమ్మ వాళ్ళు 5, 6 తరగతి వరకు చదువుకొని మానేశారు. అలా చెప్తూ ఉండేవారు వీళ్ళు. ఇలా అయితే ఒకసారి ఏమైందంటే మరి మా అమ్మ తొందరలోనే దేవుడికి తన హృదయాన్నిచ్చి రాయకుదురులో బాప్తిస్మల సాక్ష్యం ఇచ్చింది. ఈ కార్తీక మాసంలో మా అమ్మ ఎప్పుడు కూడా కాలువకి గాని, చెరువుకి గాని వెళ్తే మా అమ్మ కూడా నేను వైర్ బుట్ట తీసుకెళ్ళేదాన్ని. బట్టలు తీసుకొని. నేను కూడా అప్పుడప్పుడు స్నానం చేస్తానని గూడా చేస్తుంటే వాళ్ళు ఊరుకునేవారు కాదనమాట. చలికాలం గదా! వద్దు అని. అలా మరి బాప్తిస్మలో మా అమ్మ సాక్ష్యం ఇచ్చిన రోజు కూడా మా అమ్మ వైర్ బుట్ట నేనే పట్టుకొని మా అమ్మతో పాటే ఉన్నాను. చెరువులో బాప్తిస్మం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత మేము థర్డ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాను. రాయకముందు ఒకటేం జరిగిందంటే కోతలు కోయించారు. డబ్బు లేదు. ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం అర్థమైంది నాకు. అయితే మా ఊరికి మరి ఒక పాస్టర్ గారొస్తారు. మధ్యాహ్నం పూట వెళ్తారనమాట. ఆయన పెంతుకోస్తు తెగకి చెందినవాళ్ళు. ఆయన ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసేవారు. ఎలా వచ్చేవారంటే ఎవరైనా ప్రార్థన చేయడానికి ఎవ్వరు చూడకుండా అలా వచ్చేవారనమాట. అయితే ఒకరోజు మా అమ్మమ్మ అంది, "మధ్యాహ్నం ఆయనొస్తారు చూడు" అంటే, సరే నేను అరుగు మీద కూర్చొని చూస్తూ ఉన్నాను. ఆయన సైకిల్ మీద వెళ్తుంటే పరిగెట్టుకొనెళ్ళి, "అమ్మమ్మ మిమ్మల్ని రమ్మన్నారండి" అంటే వచ్చారు. అప్పుడు అమ్మమ్మని అడిగారు. ఏంటంటే, "కోతలు కోయించాలి. ఆహ్, పనికి వాళ్ళకి డబ్బులివ్వడానికి లేవు. ఎక్కడా దొరకలేదు. కొంచెం కష్టంగా ఉందంటే, అప్పుడు ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి మాట్లాడారు. "ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు. మీ ప్రతి అవసరత తీరుస్తాడు." అమ్మమ్మ నమ్మారో లేదో నాకు తెలీదు గానీ, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నమ్మాను. రాత్రి చాలా అద్భుతంగా మాకు ఆ డబ్బు సమకూర్చబడింది. అప్పుడు ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకొస్తారని నాకింకా ఆ వాక్యం తెలీదనమాట. అలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చేవాడు. పొద్దున ప్రార్థన చేస్తే చాలా సార్లు సాయంత్రానికే జవాబు చూస్తూ వచ్చాం. ఇలా దేవుడు సజీవుడు అన్న సత్యం మా జీవితంలో దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత స్కూల్‌కెళ్తుంటే ఎలా ఉండేదంటే, తాకితే దేవుడు దొరుకుతున్నాడా? పరలోకం ఎంతో దూరంలో లేదు. అలా స్కూల్‌లో గూడా ఏదైనా చిన్న చిన్న ఫైటింగ్స్ పిల్లలెవరైనా నన్ను బాధ పెడితే నేననుకునేదాన్ని, ప్రభువా సాయంత్రం వచ్చాక ఈ విషయం నీతో మాట్లాడాలి. అంతా. అలా మాట్లాడుతూ ఉంటే ఎవరైనా నన్నేమైనా అంటే మత్తయి సువార్త అంతా చదివేసేదాన్ని ఆ రోజు. ఎవరైనా నన్ను బాధ పెడితే నేను వాక్యం చదువుకునేదాన్ని. చిన్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు నేను చదివాను. పౌలు రాసిన పత్రికలు, అపోస్తల కార్యాలు అంత అర్థమయ్యేది కాదు నాకు ఆ చిన్న వయసులో. అయితే మా అమ్మ ఎప్పుడైనా మాకు జ్వరం వచ్చినప్పుడు నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగేవి. చాలా సార్లు మేము డాక్టర్ దగ్గరికెళ్ళలేదు. చాలా మందికి మేము ఎవరైనా బాలేదని వస్తే కూడా
మేము నూనె రాసి ప్రార్థన అని కాదు. మేము ప్రార్థన చేస్తుంటే చాలా మందికి స్వస్థతలు జరిగేవి. ఎవరైనా ప్రార్థనకొచ్చి కూర్చొని రాత్రిపూట మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం పాటలు పాడి. తొందరలోనే మా ఊర్లో అందరికీ మేము యేసుప్రభుని నమ్ముకున్నామని తెలిసిపోయింది. వాళ్ళొచ్చి కూర్చుంటే మరి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అలా పక్కన ఒక అత్తయ్య గారు ఉండేవారు. వాళ్ళందరూ వస్తుండేవారనమాట. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన కూడా జరుగుతుండేది. ఇలా జరుగుతూ ఉండగా మరి ఆహ్, థర్డ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాక మళ్ళీ మా నాన్నగారొచ్చి తీసుకెళ్ళిపోయారు. మేము ఫిరోజ్‌పూర్‌లో ఉండగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఊరు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఏమంటే మా చిన్న మావయ్య రాసారు. ఏమని? అమ్మకి చాలా బాలేదు. లివరు చాలా ఎక్కువైపోయింది. అమ్మమ్మకి ఒంట్లో బాగుండేది కాదు. పొట్ట చాలా పెద్దగా అయిపోయింది. డాక్టర్స్ అందరికి చూపెట్టాము. ఇంకా లాభం లేదు అన్నారు. ఒక నెల రోజులు, 40 రోజుల వరకు అంతకంటే ఆమె ఎక్కువ ఉండదని చెప్పారు. ఒకసారి వీలైతే వచ్చి చూసెళ్ళండంటే, ఆ ఉత్తరం చదివి మా అమ్మ బాగా ఏడ్చింది. మాకు పర్మిషన్ లేదు. రాలేదు మేము. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మేమొచ్చాం. వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, మా అమ్మమ్మని కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఇంటికి తీసుకొచ్చాక మా పెద్దమ్మమ్మ హాస్పిటల్‌లో చనిపోతే పర్వాలేదు. ఇంట్లో అయితే మనకి చాలా ఏం చేయించలేదన్న బాధుంటుందని డాక్టర్ శకుంతలాదేవి అని మా ఫ్యామిలీ డాక్టర్ పాలకొల్లులో ఉంటారు. ఆవిడతో మాట్లాడి అడ్మిట్ చేస్తే ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాం గానీ, ఈ రోగానికైతే మందు లేదు అని చెప్పారు. సరే ఆవిడనక్కడ ఉంచిన తర్వాత ఇంట్లోంచి బైబిల్ తీసుకెళ్లారా? ఎవరైనా ఇచ్చారా? నాకు తెలీదు గానీ, ఆమె బైబిల్ తల దగ్గర పెట్టుకొని నిద్రపోయింది. ఇంకా చనిపోతుందని అందరూ వచ్చి చూసెళ్తున్నారు. ఏం కావాలంటే ఆవిడ చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు అలా అడిగేవారంట. వేసవికాలమే అనుకుంటా. మరి ఆవిడకన్నీ వండి పెట్టేస్తున్నారు. అసలు లివర్ ఉన్న వాళ్ళకి పులుపు, ఉప్పు, కారాలు ఎక్కువ పెట్టరు గదా! అట్లా అన్నీ తినేస్తుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి తనకి కలొచ్చింది. అప్పటి వరకు కూడా తను ప్రార్థనలో అది కూర్చునేది. వినేది గానీ, ఇంకా పూజలవి చేస్తుండేదనమాట. చాలా చాలా సంస్కారంగా ఉండేది. మా అమ్మమ్మ చాలా జ్ఞానవంతురాలు అని నేను చెప్పగలననమాట. అయితే ఆవిడ అలా నిద్రపోయినప్పుడు కోటి సూర్యుల వెలుగులో, దేదీప్యమానమైన వెలుగులో ఇలా ఒకాయన దగ్గరకొస్తున్నాడంట. మా అమ్మమ్మ అడిగిందంట, చాలా రామదేవుని పూజ, ఆదినారాయణ పూజ చేసేవారు ఇంట్లో. ప్రతి గురువారం రామదేవునికి పూజ చేసేవారు. "నువ్వు రాముడువా?" అలా అడిగితే, "లేదు సీతారత్నం, నువ్వు బైబిల్ తల దగ్గర పెట్టుకున్నావే, నేను ఆ దేవుడిని." అన్న తర్వాత స్ఫటికంతో కూడిన ఒక ప్యాలెస్ ఉందంట. రాత్రి బ్రదర్ చెప్పారు. మ్యాన్షన్స్ అని. అలా కనిపించిందట. తను అడిగిందట, "ఇక్కడ స్థలం ఉంది వస్తావా?" అని. అంతకుముందు చాలా సార్లు తను కూర్చుంది కదా ప్రార్థనలో. ఎప్పుడో విశ్వసించుండాలి. లేతే పరలోకంలో స్థలం ఎలా ఉంటుంది? అంటే చెప్పిందట, నేను రాను. మా చిన్నబ్బాయి పెళ్ళయ్యాక వస్తాను. ఇంకా పెళ్ళవ్వలేదు." అప్పుడు మా చిన్నమ్మాయికి ఇంకా పెళ్ళవ్వలా. అలా చెప్పేసరికి అక్కడ ఒక వైట్ గ్రేప్ బంచ్ ఒక ద్రాక్ష గుత్తి ఉందంట. తెల్ల ద్రాక్షలు. కిస్మిస్ అంటాం కదా మనం. ఒకటిచ్చి ఇది నువ్వు తిను తగ్గుతుందని. సరే అది తినింది. ఈమెకి చాలా ఈ పొట్ట పెద్దగా అయిపోయింది కదా! డాక్టర్స్ రౌండ్స్‌కొచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారట. కొంచెం లోపలికొచ్చింది. పొట్ట లోపలికయింది. రాత్రి ఏం జరిగిందో ఆవిడకి, దేవుడికి తప్ప ఎవరికీ తెలీదు. 40 రోజుల్లో చనిపోతుందనుకునే ఆమె 30 రోజుల్లోనే నిచ్చె పెళ్లి కూతురులాగా ఇంటికొచ్చింది. 14 సంవత్సరాలు బ్రతికింది తర్వాత. తను ఇంక ఏ విగ్రహానికి చెయ్యెత్తి నమస్కరించలేదు. చర్చికెళ్ళే పర్మిషన్ లేదు. తాతగారు, మావయ్యలు ఎవరు రక్షించబడలేదు కాబట్టి. అయితే తను చనిపోకముందు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిందనమాట. తర్వాత తాతగారు కూడా నమ్ముకున్నారు. ఇలా మేము 2 సంవత్సరాలు అక్కడ, 2 సంవత్సరాలు ఇక్కడ ఇలా ఉంటూ ఉండేవాళ్ళము. మరి సిక్స్త్ క్లాస్ వచ్చేసరికి నాన్నగారు అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తుండేవారు నెల నెల. పంపించలేదో ఏమో స్కూల్ డ్రెస్‌లవి వీళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను అడిగా దేవుడిని, ప్రభువా! ఇంత ఆకాశాన్ని, ఇంత భూమిని సృష్టించావు. నాకు బట్టలు కావాలి కదా! అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మా పిన్ని పాలకొల్లు నుంచొచ్చే ఫస్ట్ బస్‌కొచ్చింది ఒకరోజు పార్వతి పిన్ని. వచ్చి నాకు 5 జతలు బట్టలు తీసుకొచ్చింది. పుస్తకాలు కూడా కొనిచ్చింది. అప్పుడు నేననుకున్నాను, నేను అడిగింది రాత్రి. కానీ 15 రోజుల ముందు నుంచి ఇవన్నీ సిద్ధపరచుండాలి. కాబట్టి మన అవసరత దేవుడు తప్పకుండా అడిగినా, అడగకపోయినా తీరుస్తాడని. అలా మేము చాలా దూరం స్కూలుకెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. టీచర్స్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఇలా ఉంటుండగా ఒకసారి తెలుగు ఎగ్జామ్ సరిగ్గా రాయలే. బిట్ పేపర్. అయితే ఇంటికొచ్చాక నేను కాళ్ళు కడుక్కొని ప్రార్థన చేసుకున్నా. ప్రభువా! ఎన్ని మార్కులొస్తాయంటే 88.5 88½ వస్తాయన్నాడు. పేపర్స్ ఇచ్చినప్పుడు అన్నీ వచ్చినాయి. ఒకసారి ఇంగ్లీష్ సరిగ్గా రాయలే. అడిగితే 91 వస్తాయి. ఇలా మా ఫ్రెండ్‌కి చెప్పేదాన్ని. నాకిప్పుడు పేపర్స్ ఇస్తున్నారు కదా! చూడు ఇన్ని మార్కులొస్తాయంటే, మా ఫ్రెండ్ మంగతాయారు అని ఒక అమ్మాయి ఉండేది. "అదేమిటే జయ మీ దేవుడు
రెడీగా ఉంటాడా మీరేం అడిగినా చెప్పడానికి? నిజంగా దేవుడు మాట్లాడతాడా? అలా అడుగుతూ ఉండేదనమాట. అయితే అలా మరి దేవుడు మా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తూ వచ్చాడు. చాలా విషయాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో, మేము నమ్ముకున్నాము ఆ రోజు రాత్రి. మర్నాడు నుంచి నాకొకటి స్టార్ట్ అయింది. కలలు స్టార్ట్ అయినాయి. ఊర్లో ఎవరింట్లో దొంగలు పడతారు, మా ఇంటికి ఎంతమంది చుట్టాలొస్తారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొని, ఏ కలర్ డ్రెస్ వేసుకొనొస్తారు, ఇలా అన్నీ అనమాట. ఎప్పుడు పేపర్ కల్లోకి రాలేదు. నేను స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అనుకునేవారు, ఒకసారి ఒక అమ్మాయి అయితే అడిగింది, "కళ్ళొస్తాయి కదా! పేపర్ కల్లో వచ్చిందా ఏంటి?" అని. పేపర్ ఎప్పుడు కళ్ళకి రాలేదు గానీ, నేను మార్క్స్ ఎన్నొస్తాయన్నప్పుడు అలా మరి దేవుడు అప్పుడప్పుడు అలా నేను అడిగినప్పుడు చెప్తూ ఉండేవాడు. మరి దేవుని స్వరం చిన్నప్పుడు మేము వినడం మరి దేవుడు మాకు నేర్పిస్తూ వచ్చాడు. ఆయన దయ మా మీద ఉంది. ఇలా అవుతుండగా మా నాన్నగారికి ర్యాంక్ పెరిగే కొద్దీ డ్రింక్ పెరుగుతూ వచ్చింది. చాలా బాధ పెట్టేవారనమాట అమ్మని డ్రింక్ చేసినప్పుడు. ఇలా ఉంటుండగా మరి 10థ్ క్లాస్ అయిపోయింది. మా మాస్టర్ ఒకాయనొచ్చి మరి నేను 10థ్‌లో ఉండగా "నీ వంటి వారు వంశమునకు నువ్వు ఒక్కరుండిన చాలు" అని ఒక మాటన్నారు. నేనైతే దానికి వర్తీ కాదు గానీ నేను ఇంటికొచ్చాక నాకు ఆ మాటంతా కూడా నాకు మనసుకి ఆహ్లాదకరంగా అనిపించలే. ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఆయనన్నారు వాళ్ళకి పిల్లలు లేరనమాట. ఇంగ్లీష్ మాస్టారు ఒకాయనున్నారు. ఆయనొచ్చి సోషల్ స్టడీస్ కూడా టీచ్ చేసేవారు. నిన్ను చదివిస్తాను పాప. 10థ్ అయిపోయిన తర్వాత నువ్వు బైపీసీ తీసుకో అన్నారు. సరే 10థ్ నాకు నేను పాస్ అయిపోయాను. స్కూల్ ఫస్ట్ వచ్చాను. అయిపోయింది. నాకు స్కూల్‌లో కూడా మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చేది. అప్పుడు వాళ్ళేమన్నారంటే చదివిస్తానంటే నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉండేది. నేను పాలిటెక్నిక్ చదువుకుంటాను. ప్రభువా! మరి ఏది చదువుకోవాలంటే మర్నాడు మళ్ళీ మా మాస్టరొచ్చారు. నేను చెప్పాను, "నేను పాలిటెక్నిక్ చదువుకుంటానండి. మళ్ళా సీట్ రాకపోతే బైపీసీ అయితే కష్టం అవుతుందంటే, ప్రైవేట్‌లో వచ్చినా నేను ఫీజు కడతానన్నారు. ఇంక నేను దానికేమి ఇష్టపడలేదు. అలా మా ఇంగ్లీష్ మాస్టర్ మా సోషల్ మాస్టర్ ఎందుకు ఆయన నాకు అలా పే చేస్తన్నారంటే, అప్పట్లో ఆయన 10థ్ క్లాస్‌లో సోషల్ స్టడీస్ బుక్ ఉంది గదా! దాంట్లో 5000 బిట్స్ రాయమన్నారు. అవి రాస్తే ఆన్సర్స్ కూడా రాశాను. మా మావయ్య వాళ్ళనేవారు, "ఇప్పుడేంటి ఈ ఒకే సబ్జెక్ట్ మీద కూర్చోవడం" అంటే కొన్ని వారాలు అలా రాసిచ్చిన తర్వాత, అది తర్వాత వెరిఫై చేశారు. ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా లేదని అది ప్రింట్ చేయించి అక్కడంతా కూడా అమ్మారనమాట. విజయనగరం, వైజాగ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు అన్ని చోట్ల. అసెంబ్లీలో ఏం చెప్పారంటే, దీనికి ఆథర్ నా పేరు రాసుకున్నాను గానీ, ఇది జయ రాసింది అని అలా అప్రిషియేట్ చేసి నన్ను చదివించాలి అని అనుకున్నారు. సరే నేను పాలిటెక్నిక్‌లో మంచి ర్యాంకే వచ్చింది గానీ, ఓసీ కాబట్టి రాదన్నారు. అప్పుడు మా ఊరికి వరదలొచ్చాయన్నమాట. మా పెద్ద తమ్ముడికి ఏదో అవుతుందంటే, తనకి కూడా అది చూసి భయపడి, "ప్రభువా! రేపేం జరుగుతుందో నాకు తెలియద్దు. కలలు నాకింక రావద్దు" అని అలా ప్రార్థన చేసుకుంటే అవి తగ్గాయి. తర్వాత మళ్ళీ ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే ఫీజు కట్టడం కష్టం. నాన్నగారు డ్రింక్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. మరి అమ్మమ్మ వాళ్ళకు చదివించేవారు, కష్టం అనమాట. అప్పుడు నేను మళ్ళీ అడిగాను, "ప్రభువా! నాకు సీటొస్తుందా లేదా? అసలు నా భవిష్యత్తు ఏంటి అర్థం కావట్లేదని." పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎంజేసీ కాలేజ్‌లో నేనప్పుడు జాయిన్ అయ్యి 3 నెలలయింది. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ముత్తా గోపాలకృష్ణ ఆహ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్స్ ముత్తా సర్వారాయుడు కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌కి మరి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన నేనెప్పుడూ పేపర్‌లో గూడా ఏం చూడలేదు. ఆయన కల్లో వచ్చారు. లైట్ పింక్ కలర్ షర్ట్ ఇలా కూర్చున్నారు. ఒక కాలేజ్ అనమాట. గ్రీన్ కలర్ కాలేజ్ ఇలా చాలా గ్రీనరీ అంతా ఉంది. ఆ లాన్‌లోంచి నేను మా నాన్నగారు నడుచుకుంటూ వెళ్ళాం. అలా కలొచ్చింది. కాకినాడ, భీమిలి, గుంటూరులో సీటుంది. నీకెక్కడ కావాలంటే, కాకినాడ కావాలి. దగ్గరనమాట మాకు కొంచెం. పర్వాలేదు. అంటే అప్పుడు నేను కలలో రూ. 500 ఫీజ్ కట్టాను. ఒక ఆఫీస్ రూమ్‌లో. అలా వెళ్ళగానే నేను చిగురుటాకులా వణికిపోతున్నాను. నేనెవరినైతే కల్లో చూసానో అదే ప్రిన్సిపాల్. ఆయనేం మాట్లాడారో అదంతా ముందే చెప్పాను నాకు సీట్ అక్కడొస్తుందని. ఇంట్లో అందరూ నమ్మేవారు. ఎందుకంటే చాలా కలలు అలా జరుగుతూ ఉండేయి కాబట్టి. సరే తర్వాత నాకక్కడ అంత హెల్త్ బాలేదు. మా తమ్ముళ్ళు కూడా అక్కడే వచ్చేసారు. వంట చేసి మా చిన్న తమ్ముడికి ఆంధ్ర పాలిటెక్నిక్‌లో, మా పెద్ద తమ్ముడికి గవర్నమెంట్ కాలేజ్ ఐటీఐలో సీటొచ్చింది. సరే 3 సంవత్సరాలు మేమక్కడ చదువుకొని హైదరాబాద్‌కొచ్చేసాం. మా చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో నేనుండేదాన్ని. సంగీత్ వెనకాల ఉండేవారు వాళ్ళు. నేను ఒక ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు కలర్ టీవీ కార్డ్స్ టెస్ట్ చేసేదాన్ని. ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ నేను టెస్ట్ చేసేదాన్ని. అట్లా నాకు ప్రతి 3 నెలలకి ఒక ఇంక్రిమెంట్ ఉండేది.
చాలా ఎంకరేజ్‌మెంట్ కూడా ఉండేది. అలా జరుగుతూ ఉండగా తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టాలని అనిపించింది. ఒకసారి ప్రార్థన చేసుకుంటుంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతుంటే, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. వారి నిధులు నింపుతానని. అలా ఆ వాక్యం నా హృదయానికి హత్తుకుంది. మా తమ్ముడితో అన్నాను, మనం ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని. మనం ఇంత చిన్నగా, సన్నగా ఉన్నాం. ఎవరిస్తారు ఆర్డర్ అంటే, మా తమ్ముడు ఎలక్ట్రికల్ చేసాడనమాట రమేష్. సరే అని మేము ఇంట్లోనే స్టెబిలైజర్స్ కొన్ని చేసి, అలా ఎవరైనా అడిగితే ఇస్తూ ఉండేవాళ్ళం. 6 నెలల్లోనే కొంచెం బంగారం ఉంటే, అది మేము ఒక మార్వాడి షాప్‌లో పెట్టి, ఒక మిషన్ తెచ్చి ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళం. అలా మరి ఎవరైతే కస్టమర్స్‌గా ఉన్నారో వాళ్ళే చెప్పేవారు. పిల్లలు చేస్తున్నారు పని అని. చాలామంది ఆర్డర్ ఇస్తూ ఉండేవారు. తర్వాత మేము ఇండస్ట్రీ పెట్టాము. మా దగ్గర 35 మంది పనిచేస్తూ వచ్చారు. ఇండస్ట్రీ మేమింకా చాలా సంవత్సరాలు మేము రన్ చేస్తూనే వచ్చామనమాట. అలా మేము దేవుడు అలా మమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. తర్వాత ఇంక పెళ్లి చేయాలని. నేను చిన్నప్పుడు ఎప్పుడు దేవుడికి చెప్పేదాన్ని, నేను పెళ్లి చేసుకోకుండా నీ సేవ చేస్తానండి. ఇలా హెబ్రోను ఇవన్నీ ఉంటాయని అప్పుడు నాకు తెలీదనమాట. నేను బైబిల్ మిషన్‌లోనే 2, 3 మందిరాలు చూసానంతే. సరే మా చిన్న మావయ్య ఒకసారొచ్చి ఆహ్, 95లో వచ్చి ఒక సంబంధం ఉంది అన్నప్పుడు నేను వర్షిప్ సెంటర్ అని నేరేడుమిట్టి క్రాస్ రోడ్‌లో ఒక మందిరం. అక్కడికి వెళ్ళాను. జేడీ మాథ్యూస్ అంకుల్ అక్కడ సేవ చేశారు. నేను ఆయన చూడలేదు గానీ, అప్పుడప్పుడు ఆ మందిరానికెళ్ళేదాన్ని. నేనెళ్ళి ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాను ప్రభువా! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అందంగా ఉండొద్దు. మా నాన్నగారు చాలా అందంగా ఉండేవారు. మమ్మల్ని చాలా బాధపెట్టారు. మా పెదనాన్నగారు చాలా చాలా బాగుండేవారు. మా పెద్దమ్మని చాలా బాధపెట్టారు. కాబట్టి అతనికి మంచి మానసిక సౌందర్యం ఉండాలి అని ప్రార్థన చేసుకొని అందరూ వాగ్దానాలు తీసుకుంటే, నా జీవితంలో ఫస్ట్ టైమ్ నేను వాగ్దానం తీసుకున్నా. నీ గర్భఫలము, నీ భూఫలము దీవించబడును. అయితే నేను పక్కన ఆంటీకి చూపెట్టి, "ఏంటి ఇలా వచ్చిందండి" అంటే, "ఇది ఇప్పటి కోసం కాదులేమ్మా" అన్నారు. సరే ఇంటికొచ్చేసాక అదే రోజు సాయంత్రం ఒక సంబంధం వచ్చింది. మా మావయ్య నేరేడుమెట్టొచ్చి నన్ను సికింద్రాబాద్‌లో ఉండేవారు వాళ్ళు. అక్కడ తీసుకెళ్ళి చూపెట్టారు. మా తమ్ముళ్ళు వాళ్ళు వచ్చారు. బాగా విగ్రహారాధన అన్నారు. ఇంకా హిందూ మ్యారేజే చేస్తారు. ఒకే ఇంట్లో నేను ప్రార్థన చేసుకున్నా. ఈ పెళ్ళొద్దు ప్రభువా అని. ఈ పెళ్లి చేసేయని మా అమ్మ ప్రార్థన చేస్తుంది. దేవుడు మా అమ్మ ప్రార్థనకు ఆమేనన్నాడు. నాకు పెళ్లయిపోయింది. నేనెలా ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా! ఈ అమ్మాయిని అనుకున్నాక ఏదో ఒక నష్టం వచ్చింది అని వాళ్ళు మానేస్తే బావుండు నన్ను. ఏమనంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అలాంటివి అవ్వద్దు. అలా నష్టపోవద్దు గానీ, నన్ను వద్దు అని వాళ్ళన్నాలే. అయితే పెళ్లయిపోయాక వాళ్ళేం చెప్పారంటే, 10 మంది వాళ్ళు. నాకు 6 ఆడపడుచులు, 3 బావగార్లు. మా వారు పదో ఆయన. ప్రతి పెళ్లిలో ఒక కరెంట్ షాక్ తగలడము, యాక్సిడెంట్ అవ్వడం జరిగింది గానీ, ఈ పెళ్లిలో ఏం జరగలేదు. ఈ అమ్మాయి పాదం ఎంత మంచిదో అన్నారు. సరే నాకు పెళ్లయిపోయింది. మా వారితో నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్తే ఆయన వణికిపోయారు. ఒక నక్సలైట్‌నో, టెర్రరిస్ట్‌నో చూస్తే ఎలా చూస్తారు? అదేంటి ఇంతమంది దేవుళ్ళుంటే ముందు చెప్పలేదు. అంటే ఇప్పుడైనా పర్వాలేదు. నేను దేవుడినైతే వదలలేను. కావాలంటే మీకు ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌ని ఎవరు కూడా ఆడపిల్లలు అలా చెప్పకూడదు. నేను నేను చెప్తున్నానని తీసుకెళ్తే నేను రాసిచ్చేస్తా. ఎలా బ్రతుకుతావన్నారు? ఏముంది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటాను. అప్పటికే నేను ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను. చిన్న వయసు కదా! ఆ ధైర్యం. అలా అనకూడదు. ఆయనన్నారు, "నువ్వు దేవుడిని నమ్ముకున్నావని మా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. కానీ మాకు చాలా మొక్కులున్నాయి. తిరుపతి, షిరిడి అవన్నీ తీసుకెళ్తాం. నువ్వు మాతో పాటు రావాలి." నేనన్నా, "వస్తాను మిమ్మల్ని గౌరవించడానికి గానీ, నమస్కారం పెట్టను, ప్రసాదం తినను." సరే అన్నారు. ఇలా మళ్ళీ మేమెళ్లి తీసుకున్నాము. కొన్ని రోజులకి తను గూడా వచ్చేసారు. బయట నుంచి మాకు వర్క్ చాలా ఎక్కువైపోయింది. 2 షిఫ్టులు నడిపించేవాళ్ళం. నేనెలా ప్రార్థన చేసేదాన్నంటే, "ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటాం ప్రభా! ఇంత ఆర్డర్ ఎందుకు? ఇన్ని అకౌంట్స్ రాయలేకపోతున్నాం." ఎక్స్‌ట్రా టాక్స్ కూడా కట్టేవాళ్ళం. అలా. అలా ప్రార్థన చేసుకుంటుండేదాన్ని. సరే ఇలా జరిగిపోతుంది. మా వారు చెప్పారు, "నువ్వెప్పుడు నాకు యేసుప్రభు గురించి చెప్పొద్దు. ఎందుకంటే హ్మ్. నాకసలు యేసుప్రభు ఇష్టం లేదు. ఒకవేళ మీ యేసుప్రభు ప్రత్యక్షమై, వెంకటేశ్వరావు నువ్వు నన్ను నమ్ముకోకపోతే నరకం వెళ్తావంటే, నరకం వెళ్ళడానికి కూడా నేను రెడీ. నేను నరకంలో కాలిపోతుంటే నా వెంకటేశ్వర స్వామి కూడా నా తోడుగా ఉంటాడు. మేమిద్దరం కలిసి కాలిపోతాం గానీ, మీ దేవుడిని మాత్రం నేను నమ్మను." నేనేమనుకున్నా, ఆహ్, అస్సలు ఇలా దేవుడు వద్దంటున్నారు కదా! మంచి వ్యక్తే గానీ, దేవుడు వద్దంటున్నారని ఏం అడిగినా వండి పెట్టేదాన్ని. ఎలాగో నరకం వెళ్ళిపోతారు గదా! ఈ లోకం వరకే కదా జీవితం అని. సరే అలా జాలుండేది. ప్రతి శనివారం పూజ చేసుకునేవారు వెంకటేశ్వర స్వామికి. అయితే పూజ సామాను నన్ను తోమనేవారు.
4.5 సంవత్సరాలు నేను అది క్లీన్ చేస్తున్నప్పుడు దేవుడిని అడిగేదాన్ని. పెళ్ళొద్దన్నాను. పెళ్లి చేశావు ప్రభువా. రక్షణలోకే వచ్చే పరిస్థితులే లేవు. డబ్బు ఆఫీస్‌లో చాలా మనీ ఫ్లోటింగ్ ఉండేది. కానీ ఏం కొనుక్కోవాలన్న మనసైతే లేదు. ఏంటి ప్రభువా ఈ జీవితం అని. పెళ్ళైన కొత్తలో అన్నారు 5 సంవత్సరాలు నువ్వు నా దారిలోకొస్తావు. నేనెప్పుడు నీ దారిలోకి రాను. 4.5 సంవత్సరాలకి నాకు కడుపులో చాలా పెయిన్ వచ్చేదనమాట. పీరియడ్స్ ముందొస్తే నేను డాక్టర్ దగ్గరికెళ్తే ఆవిడన్నారు, కడుపులో 5 నెలల బిడ్డైనా ఉండాలి, గడ్డైనా ఉండాలన్నారు. 2 సార్లు స్కాన్ చేశారు. చిన్న వయసులో వచ్చింది కాబట్టి యూట్రస్ తీసేస్తామన్నారు. అప్పుడు నేను ఇలా బయటకొచ్చి, మీ వారిని గాని, మీ అమ్మగారు వాళ్ళని గాని తీసుకురమ్మంటే ఈయన తీసుకెళ్ళాను. నాకు వాళ్ళు చెప్పిందంతా అర్థమైంది. వాళ్ళు చెప్పారు, "నెల రోజులకి మందులు రాసిస్తున్నాం. ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేస్తామన్నారు. మీరు సిద్ధపడి రండి" అని. నేను ఒకసారి ఆకాశం వైపు చూశాను. నేను పెళ్లి అవి కోరుకోలేదు కాబట్టి పిల్లలు పుట్టరని నేనేమంత బాధపడలేదు కానీ, ఈయన బాధపడ్డారు. ఇంటికొచ్చిన తర్వాత ఈయన పుట్టిన నెలకే వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. అందుకని తనకు పిల్లలు కావాలని ఉండేది. నేనన్నా, మరి నాకిలా హెల్త్ ప్రాబ్లమ్ కాబట్టి, మీరు అలా వంశం కావాలి అలా అనుకుంటే మీరెవరినైనా కూడా చేసుకోవచ్చు. నేను మీ జీవితంలో అయితే అడ్డు రాను, ఉండను గూడా అని. అలా అనొద్దులే, నా ఉద్దేశ్యం అది కాదు. చాలా సంస్కారంగా మాట్లాడేవారనమాట. దేవుడు లేడు గాని జీవితంలో మంచి వ్యక్తి. ఎవ్వరిని విమర్శించేవారు కాదు. తర్వాత మంచి మానసిక సౌందర్యం ఉండాలన్నాను కదా! తన మనిషి కూడా చాలా చక్కగా ఉండేవారనమాట. తర్వాత మా వాళ్ళు వచ్చి మా తమ్ముడు వాళ్ళు తాడొకటే కొన్నాము. నల్ల పూసలు అవన్నీ గాజులు చేయిస్తామంటే, వద్దొద్దు. నేను నా కష్టార్జితంతో చేయించాలి. మాకు 6 అక్కలు. వాళ్ళు మరి మా బావగారులు వాళ్ళకి లాంఛనాలు అవి జరిపించలేక మేము చాలా కష్టపడ్డాం. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళని కష్టపెట్టను అని. ఏం కొనిస్తా అన్నా వద్దనేవారనమాట. అది కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. సరే ఇలా అయిన తర్వాత ఇలా మేము బండి మీద వస్తున్నాము. వచ్చిన తర్వాత అన్నారు, "అదేదో చర్చ్‌కి వాటికి వెళ్తూ ఉంటావు కదా నువ్వు, వెళ్లి ప్రార్థన చేయించుకో" అన్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి నేను ప్రార్థన చేసుకున్నా. బండి మీదే. మేము ఏఓసీ సెంటర్ వరకు వచ్చాము. ప్రభువా! ఈ గడ్డ వల్ల చర్చ్‌కెళ్ళే పర్మిషన్ దొరికింది. దీన్ని తీసేయొద్దు. దీన్ని ఉంచు గాని చర్చికి మాత్రం వెళ్ళాలి ప్రభువా. మందిరానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకొని ఇంటికొచ్చి నేను ఒక ఆమ్లెట్ ఏసుకొని అన్నం తిన్నాను. నాకు బాగా బాధగా ఉంటే నేను తింటా అనమాట. ఎవరైనా అయితే భోంచేయరు కదా! తను అన్నం తినలేదు. నేనన్నాను, "మీరెందుకు అన్నం తినట్లేదంటే" అప్పుడు అడిగారు, "నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నా భక్తి నాకెందుకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు." తర్వాత మా ఆడపడుచు షిరిడి మొక్కుకున్నారు. మేము షిరిడికెళ్ళాము. వీళ్ళు లోపలికెళ్లారు లాస్ట్ హారతి ఇవ్వడానికి. నేను బయట మెట్ల మీద కూర్చొని చెప్పాను దేవుడికి, "ప్రభువా! మా ఆడపడుచులకి నువ్వు అక్కర్లేదు. మా వారికి నువ్వు అక్కర్లేదు. మా నాన్నగారికి అక్కర్లేదు. మా తమ్ముళ్ళెవరికీ అక్కర్లేదు ప్రభువా. చిన్నప్పుడే రక్షించబడ్డాను గానీ, బాప్తీస్‌లో సాక్ష్యం ఇవ్వలేదు. పెద్దవాళ్ళంతా అడ్డుపడుతూ వచ్చారు. ఈ గడ్డ కూడా క్యాన్సర్ అయిపోతుందని, ఆపరేషన్ చేయకపోతే అలా డాక్టర్స్ భయపెడుతున్నారు. నేను చనిపోతానన్న భయం నాకు లేదు గానీ, నేను తల్లి కావాలని కూడా ఏం కోరుకోవట్లేదు. నేను నీ దగ్గరకొచ్చేయాలి ప్రభువా" అని నేను ప్రార్థన చేసుకున్నా షిరిడి మెట్ల మీద. సరే ఇంటికొచ్చాక ఒక చోట ప్రేయర్ జరుగుతుంటే వెళ్ళాము. నేనే వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేయండి అన్నా. ఇలా ఒంట్లో బాలేదని. వాళ్ళన్న, "మీ వారి పేరేంటి?" అన్నారు. "వెంకటేశ్వరరావు" అని చెప్పాను. ఆయన పేరు చెప్తే, "వెంకటేశ్వరరావుని రక్షించు, రక్షించు" అని ప్రార్థన చేశారు. నేను ఇంటికొచ్చి చాపేసుకొని కూర్చుంటే 4½ ఇయర్స్ నుంచి నేనే ప్రార్థన చేసుకుంటాను. అలా అయితే నేను ప్రార్థన చేసుకుంటుంటే చాప మీద కూర్చున్నారు. ప్రేయర్ వైపు చూస్తే. ఎందుకు కూర్చున్నారని అడగలా. మళ్ళీ కూర్చోపోతే శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది కదా! దీపం పెట్టలేదు. పూజ సామాను నేను తోమిపెట్టాను. ఏం చేయలేదు. తర్వాత ప్రతి న్యూ ఇయర్‌కి క్యాలెండర్స్ రాగానే తను ఫ్రేమ్ చేయించేవారు. ఒక రూమ్ నిండా విగ్రహాలుండేవి. రిషికేశ్ నుంచి ఒక శివలింగం, కేదార్‌నాథ్ నుంచి ఒక శివలింగం. వాళ్ళు తీర్థయాత్రకెళ్ళేవారు. తెప్పించుకున్నారు. అన్ని ఫోటోలు అలా పెట్టుకున్నారు. ఆ రూమ్ క్లీన్ చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఒకరోజు మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోకపోతే నా దేవుడే కదండీ. ఎవరైనా ఉంటే నాకు పిచ్చేమో అనుకుంటారు. నేనేం చేయలేక నిస్సహాయ స్థితిలో అలా చెప్తూ ఉండేదాన్ని. సరే కూర్చున్నారు. మళ్ళీ శనివారం వచ్చే వరకు 7 రోజులు ఎదురు చూశాను. ఆ విషయం మాట్లాడలా. మళ్ళీ 7 యుగాల్లాగా గడిచాయి. మళ్ళీ దీపం పెట్టలేదు. అప్పుడు ప్రార్థన చేశారు. ప్రభువా! సృష్టికర్త ఎవరో తెలియక నేను సృష్టికి పూజ చేస్తూ వచ్చాను. నన్ను మన్నించు. నాకిచ్చిన భార్య
నాకిచ్చిన కొంచెం ఆస్తి, బంగారం అన్నీ నీ చేతిలో పెడుతున్నాను. నా భార్యను స్వస్థపరచు అనలా. అలా అంటే నేను గొప్పగా చెప్పడానికేం లేదు కానీ, నీకిష్టమైతే ఏం కావాలంటే అది తీసేసుకో అన్నారు. ఫస్ట్ ప్రేయరే. అంత స్ట్రాంగ్ ప్రేయర్ చేసేసరికి నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఇంక తర్వాత అంతా భక్తి. ఇదివరకు ఎప్పుడైనా చర్చికెళ్ళాలంటే అడగాలి. మందిరానికెళ్ళాలంటే ఒకసారి ఎళ్ళడానికి చాలా కష్టపడాల్సొచ్చేది. 5 నిమిషాలు లేటొస్తే ఆ ఫ్లాట్‌లో ముందు నిలబెట్టేసేవారు. "నువ్వు ఇంట్లోకి రావద్దు. మీ తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళిపో. నువ్వు నాకు పనికిరావని." కోపం ఉండేది. ఇష్టం గాని దేవుడంటే ఇష్టం లేక నన్ను బాధ పెట్టాలనుకునేవారు. ఆ ఒక్క విషయంలోనే ఇంకెప్పుడు ఏమనేవారు కాదు. అలా జరిగిపోతుంటే తను రక్షించబడిన తర్వాత విగ్రహాలన్నీ ప్యాక్ చేశారు. కాపరా చెరువులో తీసుకెళ్ళి వేశారు. నేనన్నాను ఎవరైనా సేవకులను పిలుద్దామండి. మనం చిన్నవాళ్ళం కదా! అంటే ఎవరి మీద చెత్తుంటే వాళ్ళే తీసుకోవాలని. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఈయన కూడా ఇంక నమ్మారు. మేము రావాలి నీ మందిరానికి అని నేను ప్రార్థన చేసుకుంటుంటే హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఈసీఎల్‌లో మందిరం ఉంది. హెబ్రోన్ బ్రాంచ్ అది. అది హెబ్రోనా ఏం నాకు తెలీదు. అంతకుముందే ఒక చోట ఒక టెస్ట్ పెడితే ఊరికే నేను బైబిల్ నాలెడ్జ్ గురించి పెడితే నేను రాసాను. 1994లో నాకు మ్యారేజ్ అవ్వకముందు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడ సీఎస్ఐ చర్చ్‌లో అనమాట. స్టాన్లీ అంకుల్ గూడా మమ్మల్ని చూసేవారు. 95లో రాసాను. సెకండ్ ప్రైజ్ వచ్చింది. అలా వచ్చినప్పుడు వాచ్‌మెన్ ఈ బుక్ ఇచ్చారు. 'స్పిరిచ్యువల్ మ్యాన్ 1' ఆత్మ సంబంధమైన మనుష్యుడు ఒకటి అని ఉంటుంది పుస్తకంలో. అది నేను చదివినప్పుడు నాకేమనిపించిందంటే నాకెంత అనిపించిందో. అన్ని చోట్ల ఆశీర్వాదాల గురించి, దాని గురించి చెప్తారు. నా జీవితం ఇలా ఉంది అనుకున్నా. అనుకుని ఇలా ఎక్కడైతే నువ్వు మహిమపరచబడుతున్నావో అక్కడికి మమ్మల్ని నడిపించు అంటే, ఇంకెక్కడైనా చర్చ్ చూస్తే ఆపేవారనమాట. నాకు గర్భసంచి తీసేస్తారేమో అని ప్రార్థన చేయించడానికి. ఇలా మేము హౌస్ ఆఫ్ ప్రేయర్ కూడా ఎళ్తే అక్కడ ఆండ్రూస్ అంకుల్ ఉన్నారు. చాలా మాట్లాడారు అంకులు. మా నాన్నగారు మాట్లాడినట్టు అనిపించిందనమాట నాకు. ఆపరేషన్ లేట్ చేసావు పాప అన్నారు. ఈలోపు డాక్టర్ జార్జ్ అని సఫిల్‌గూడలో ఒక రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసే ఒక హోమియోపతి డాక్టర్ గారు నాకు తెలుసు. ఆయన దగ్గరికెళ్తే ఇప్పుడెళ్తే యూట్రస్ తీసేస్తారు పాప. గర్భసంచి తీసేస్తారు. ఒక 1 ఇయర్ మందులు వాడండంటే ఆయన మాట విని నేను మందులు వాడా. తర్వాత ఇంకా ఆపరేషన్‌కెళ్ళాలి. ఈ గడ్డ సైజ్ పెరిగిపోతుంది అన్నప్పుడు బాప్తిసంలో సాక్ష్యం ఇస్తా అన్నా. ఈయన ఒప్పుకున్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నా మనసు మారుతుందేమో అని ఇంకా మేము హౌస్ ఆఫ్ ప్రేయర్‌కి రాలేదు. ఒక చోట ఇంట్లో బాప్టిజమ్స్ ఇస్తున్నారు ఒక సేవకులు. ఆయన మాకు తెలుసనమాట. మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అక్కడ బాప్టిజమ్స్ ఇస్తున్నామమ్మా అన్నారు. వాళ్ళ ఇంట్లో ట్యాంక్ ఉంది. అందరూ వెళ్లి నిలబడ్డారు. నన్ను ముందు పిలిచారు. ఈయనొచ్చి ఎక్కడైనా ఆపేస్తారేమో అని నీళ్ళలో నేనే ములిగేస్తున్నాను. ఆయనన్నారు, "నేను ఇవ్వాలమ్మా. నువ్వు కంగారు పడొద్దు" అని. అలా నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను. తర్వాత ఈయన కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇంకా ఇవ్వలేదు. ఈలోపు నేను ఆపరేషన్‌కెళ్ళినప్పుడు డాక్టర్ నైనా సింగ్ అని పద్మారావు నగర్‌లో ఉంటారు. ఆవిడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆపరేషన్‌కెళ్ళాను. "రేపు యూట్రస్ తీసేస్తాం జయ. స్కాన్‌లో కూడా చాలా బాలేదు. కానీ మరి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. నువ్వు 2 నిద్ర మాత్రలు వేసుకోవాలి. బిఫోర్ యూ గో టు బెడ్ యూ టేక్ 2 కాంపోజ్" అని చెప్పారు. నేను వేసుకోలేదు. నిద్రపోయాను. తర్వాత మేము మార్నింగే ఆపరేషన్‌కెళ్ళాము. వెళ్ళిన తర్వాత అనెస్థీషియా నడుము నుంచి ఇచ్చారు. డాక్టర్ చెప్పారు, ఎండోమెట్రియం ఏరియాలో డిస్టార్షన్ అవన్నీ కనిపించట్లేదు. యూట్రస్ చాలా హెల్తీగా ఉంది. గడ్డ తీస్తున్నామని 2 యాపిల్స్ కలిపితే ఎంతుంటుందో అంత పెద్ద గడ్డ తీశారు. తర్వాత ఈయన బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. నేను ఈ కష్టం గుండా వెళ్తుండగా మా తమ్ముడు రక్షణలోకొచ్చాడు. మా మరదలు రక్షణలోకొచ్చింది. మా తమ్ముడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు. వాళ్ళు వీబీఎస్‌కొచ్చి చిన్నప్పుడే వాళ్ళు పాటలు, స్టోరీసు, తర్వాత 8థ్ క్లాస్ నుంచే బాప్తిసం తీసుకుంటామని గొడవ చేసేవారనమాట. చిన్నవాళ్ళప్పుడు 3 ఏళ్ళు, 2.5 సంవత్సరాలు అట్లా. అలా మరి మా ఇంట్లో అందరూ కూడా మందిరానికి రావడం ప్రారంభించారు. ఇలా జరిగిపోతుంది. మరి తర్వాత నన్ను ఈసీఎల్ మందిరం నుంచి సిస్టర్స్ మీటింగ్స్‌లో, తర్వాత వీబీఎస్‌లో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. షీబా అక్క కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అక్కడ ఎల్డర్స్ అందరూ కూడా. మందిరం అంటే ఎంత ఆనందం అంటే ఎంత హెల్త్ బాలేకపోయినా వెళ్తే చాలనమాట. చాలా దీవించబడి వచ్చిన అనుభవాలు. ఆఫీస్ నుంచే వెళ్ళేదాన్ని. బైబిల్ స్టడీకి, వాటికి. ఇంటికొచ్చాక వంట చేసేదాన్ని. అలా జరిగిపోతూ ఉండగా మరి నా జీవితంలో సంగారెడ్డి వీబీఎస్‌కి 2006 వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు. 95లో పెళ్ళయింది. 99లో ఆపరేషన్ అయింది. మళ్ళీ కడుపులో నొప్పొస్తుంది. అయితే వీబీఎస్‌కెళ్ళిన తర్వాత కళ్యాణక్కొచ్చారు. అక్క, నేను ఒకే రూమ్‌లో ఉన్నాం. అక్క అన్నారు, "ఎంతమంది పిల్లలు జయ నీకంటే?" "పిల్లలు లేరక్క" అన్నా. "ఏంటి సంతోషంగా చెప్తున్నావు మోకరించని." మళ్ళీ సంవత్సరం ఈ టైంకి ఈ అమ్మాయి
ఒక శుభవార్త చెప్పాలని ప్రార్థన చేశారు. వీబీఎస్ అయిపోయింది. వచ్చేసాను. మళ్ళీ కడుపులో నొప్పి. ఒక చోట వాక్యం చెప్పాను. అబ్రహాం గురించి. నేనన్నాను, మరి రేపు యూట్రస్ తీసేస్తాము అన్నారు. ప్రార్థన చేయండి. మరి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఈ రాళ్ల వలన అబ్రహాంకి దేవుడు పిల్లలు పుట్టించగలడని నేను కూడా చెప్పగలనన్నాను. నేను ఆపరేషన్‌కెళ్ళాను. ఆ డాక్టర్ 3 సార్లు బయటకొచ్చి ఉంచడానికి వీల్లేదంటే ఈయనతో లెటర్ రాయించుకున్నారు. ఈ ఒక్కసారికి చూడండి అని. మెష్ పెట్టారు కడుపులో. నేను ఇంటికొచ్చాను. చాలా బాలేదనమాట. అలా అయ్యేసరికి మరి 2 నెలలు నేను ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ నా జీవితంలో చాలా రోజుల తర్వాత మరి నాకు 2 నెలల టైము దొరికింది. అప్పుడు నేను 2007లో వాగ్దానం తీసుకున్నాను. 2006లో ఆపరేషన్ అయింది. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. బ్రదర్‌కి టైం ఇచ్చి. అయితే అలా నేను వెళ్లి వాగ్దానం తీసుకొని ఎలా తీసుకున్నానంటే ఆహ్, నాకు మళ్ళీ చాలా జ్వరం వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యాను. అయిన తర్వాత ఆహ్, అప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడు సేవ చేస్తాననుకునేదాన్ని. జ్వరం తగ్గట్లేదు. నేను 24 గంటలు గడవాలి, 48 గంటలు గడవాలన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఈయనన్నారు, "ఇంకసలు పిల్లల్ని మనం అడగొద్దు. ఇక్కడ ప్రార్థన చేసుకుంటామని" ప్రార్థన చేసుకున్నాం. "ప్రభువా! ఇంక పిల్లల్ని ఎప్పుడు అడగం. నేనింక ఆఫీస్‌కెళ్ళను ప్రభువా! నీ సేవ చేస్తాను బ్రతికిస్తే" అని. అంతే జ్వరం తగ్గిపోయింది. మందులు పనిచేయడం మొదలెట్టాయి. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంక అదే మాట మీద మేమున్నాం. 2007 ఎర్లీ అవర్స్ ఈసీఐలో వాగ్దానాలు అందరూ తీసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాను. నేనెలా వచ్చానంటే ఒక కుమారక్క అని ఒక అక్క ఉంటారు. "జయ నీకు ఆపరేషన్ అయింది కదా! నువ్వు ప్రార్థన చేసుకుని పిల్లల్ని అడుగు" అని. సరే అక్క అన్నాను గానీ ఇలా వస్తే అడిగాను. "ప్రభువా! ఇంక నేనెప్పుడు పిల్లల్ని అడగను. మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. అబ్రహాము నిన్ను ప్రేమించాడు. తన కుమారుడిని బలిపీఠం మీద పెట్టాడు. మరి ఇవాళ నా చేతిలో ఏం లేదు బలిపీఠం మీద పెట్టడానికి. నా ఒకే ఒక్క జీవితాన్ని బలిపీఠం మీద పెడుతున్నాను. నీకిష్టమైతే నన్ను వాడుకో" అని వాగ్దానం తీసుకున్నా. ఇలా టర్న్ అవుతాను తీసుకొని చూసుకున్నా. చూసుకుంటే నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుంటారు. ఆదికాండం 22:17. నాకు చెంప మీద చెళ్ళును కట్టినట్టు అనిపించింది. సంతానం వద్దు అన్నాను. ఇస్తా అన్నాడని అంకుల్‌కి చూపెట్టా. ఆండ్రూస్ అంకుల్ అందరితో మాట్లాడుతుంటే, ఈ వాగ్దానం వచ్చిందండి. సరోజిని మామ్మగారు అన్నారు, "దేవుడు నీకు కొడుకునిస్తాడమ్మా" అని. అంకుల్, ఆంటీ ఇలా చెప్పారండి అన్న. సరోజిని మామ్మగారు సేవకు నన్ను తోడు తీసుకెళ్ళేవారనమాట. ఆఫీస్‌లో కొంచెం కొంచెం టైం తీసుకొని, పర్మిషన్ తీసుకొని మా ఓన్ ఆఫీసే గాని అలా మామ్మగారు కూడా నేనెళ్తుండే. చూపెడితే అంకుల్ అన్నారు, "ఓ పాప నువ్వు సువార్త చెప్తే అన్యులు మందిరానికొస్తారు. వస్తున్నారు గానీ, నీకు పిల్లలు పుట్టరు" అని. నాకది కూడా బాగా అనిపిచ్చింది. ఆత్మలు నీకు ఆత్మీయమైన సంతానమే అని చెప్పారని దానికి ఆ మాటకి సంతోషపడ్డా. ఇంటికొచ్చాక ఎందుకో నాలో చాలా ఫెయిత్ జనరేట్ అవుతూ వచ్చింది. నేనప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక చెక్ లాగా రాసా. బ్యాంక్ ఆఫ్ హెవెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జాన్స్ గాస్పెల్ 14:14. నా నామమును మీరేమడిగినా మా నాన్నగారు రక్షణ, మా ఆడపడుచు కూతురు పెళ్లి అలా కొన్ని రాశాను. ఆఫీస్‌లో ఒక పేమెంట్ ఒకటి పెద్దది రాలే. కింద నా చిల్డ్రన్ అని కూడా రాసుకున్నాను. రోజు ఒక టైంకి ఆ విషయాలన్నిటి గురించి స్తుతిస్తూ వచ్చేదాన్ని. నేను గొడ్రాలుగా ఉన్నందుకు కూడా వందనాలు. అప్పటికి పెళ్ళై 11 ఏళ్ళు. అలా ఒక్కసారి ఇంక డాక్టర్ దగ్గరికెళ్ళనన్నాను గదా! ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్ళు అన్న ప్రేరేపణొస్తే ఒకసారి వెళ్ళా. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ రమ్మంటారు. ఎప్పుడు ఏముండదు. మళ్ళీ వెళ్ళేసరికి నాకు ట్రీట్ చేసిన డాక్టర్ లేచి నిలబడ్డారు. నేను నమస్కారం పెట్టే దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు గానీ, నువ్వు దండం పెట్టే దేవుడు మాత్రం ఉన్నాడు. రైట్ ఓవరీలో ఒక సిస్ట్ ఉంది. మరి ఎండోమెట్రియం ఏరియాలో మళ్ళీ డిస్టార్షన్ ఉంది. ఒక ఫైబ్రాయిడ్ ఉంది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు మెడికల్ వర్డ్స్ అన్నీ గూడా. సరే ఇంటికొచ్చేసాము. తర్వాత షుగర్ టెస్ట్ తొందరగా చేయించలేదు. మామూలుగా చేస్తే ఏం లేదు. గ్లూకోజ్ టెస్ట్ లేట్‌గా చేయించాం. దగ్గు స్టార్ట్ అయింది. చాలా వామిటింగ్స్. చాలా బాధపడ్డాను. నేను దేవుడినన్నా, "నేను అడగలేదు. మీరే ఇచ్చారు. ఇన్ని కష్టాలేమిటి ప్రభువా" అని 2008లో మళ్ళీ ఎళ్లి వాగ్దానం తీసుకుంటే, "నేను నీకిచ్చిన మాట నెరవేర్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టను." ఆదికాండం 28, 14, 15 కలిసిచ్చాడు. పైన వచనంలోనేమో భూలోకంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయని. సరే ఇంటికొచ్చాక నేను చెప్పా అనమాట. డాక్టర్స్ ఏం చెప్తున్నారో నేను నమ్మట్లేదు. నా శరీరం ఏం చెప్తుందో నేను నమ్మట్లేదు. నీ మాటలో నమ్మకముంచి నిద్రపోతున్నాను. అప్పటి నుంచి నాకు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చి దేవుడు బాబుని ఇచ్చాడో ఇలా నేను కన్సీవ్ అయ్యానో తర్వాత నుంచి దేవుని మాటలు ఎంత స్ట్రాంగ్‌గానే అంతవరకు ఎంత విశ్వాసం ఉన్నా నా విశ్వాసం అధికమవుతూ వచ్చింది. పొద్దున్న లేస్తానే వామిటింగ్స్ లేవు. షుగర్ కంట్రోల్‌లో వచ్చింది. దగ్గు కూడా
తగ్గిపోయింది. మూవ్‌మెంట్స్ ఎక్కువుంటున్నాయని డాక్టర్ దగ్గరికెళ్తే మార్చ్ 31 అనమాట. మార్చి 28కో ఎప్పుడో వెళ్ళాం. ఆవిడన్నారు, "4 రోజులు ఆగు, ధనిష్ట నక్షత్రం వస్తుంది. అప్పుడు చేస్తాను ఆపరేషన్" అన్నారు. అన్ని నక్షత్రాలు మంచివే. చాలా కష్టంగా ఉందని ఏప్రిల్ 1కి నేను ఆపరేషన్‌కెళ్ళా. దేవుడు ఒక అమ్మాయిని ఇస్తాడేమో. మా వారిని వాళ్ళ అక్కలు చాలా చూసుకున్నారు. ఈయనన్నారు, "కొంచెం లేట్‌గా కదా పిల్లలు. అమ్మాయి అయితే మనల్ని చూసుకుంటుంది." సరే అమ్మాయికి మరియా అని పేరు పెట్టాలి. నాకు బేతనీయ మరియా అంటే చాలా ఇష్టం. సరే ఆపరేషన్ చేసిన తర్వాత బేబీ బాయ్, నెక్స్ట్ టైమ్ పాపనిస్తామని ఇచ్చారు. తర్వాత కళ్యాణక్క, హెబ్రోనక్క వాళ్ళందరూ రోజు వచ్చేవారు హాస్పిటల్‌కి. వచ్చారు. కళ్యాణక్క చాలా చూసుకున్నారు నన్ను. తర్వాత బాబుకు ఫస్ట్ పాలు ఆవిడే పోసారు. ఇంక్యుబేటర్‌లో పెట్టారు. తర్వాత ఇంటికొచ్చేసాము. బాబుకు బొడ్డు చాలా పెద్దగా ఉందనమాట. అయితే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు 9th మంత్‌లో. అప్పుడు నేను అడిగాను, "ప్రభువా, నీ రక్తం క్షమించలేని పాపం ఏదీ లేదు కదా! నేను గాని, నా భర్త గాని క్షమించబడిన పాపం ఏమైనా మాలో ఉంటే నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఈ చిన్నవాడికి ఆపరేషన్ అనుమతించొద్దు స్వామి" అని ప్రార్థన చేసుకుని పడుకున్నా. పొద్దున్న లేస్తాను, మా పెద్ద తమ్ముడు మా ఇంటికి టీకొస్తాడు. మూర్తి ఆయన పేరు, రక్షణ లేదు. ప్రార్థన చేయండి. ఆయనొచ్చి స్నానం చేయించి పడుకోబెట్టా. బొడ్డు లోపలికెళ్ళిపోయింది అన్నాడు. ఆ సంవత్సరం వారి వేడుకొనక ముందే వారి మనవి ఆలకిస్తాను. ఆఫీస్‌లో చాలా కష్టాలొచ్చాయి. ఫైనాన్షియల్ ట్రబుల్స్. ఎలా ఎదుర్కోవాలి? నేను 1 ఇయర్ నుంచి 2 ఏళ్ల నుంచి ఆఫీస్‌కెళ్ళట్లేదు కదా! కానీ వీళ్ళని కనుక్కునేదాన్ని. ఏదన్నా కావాలంటే పని చేసి పెట్టేదాన్ని నేను. అయితే ఒకరోజు వాక్యం చదువుతుంటే రాత్రి 12 గంటలకి నేను డైలీ పోర్షన్ చదువుకుని వర్షిప్ చేసి నిద్రపోయేదాన్ని. చదువుతుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. 5 రొట్టెలు, 2 చేపలు. అవి యవలు రొట్టెలు. యవలు పునరుత్థాన శక్తికి గుర్తు. భక్సింగ్ అంకుల్ కొన్ని చోట్ల రాసిన విషయాలు అవన్నీ గుర్తొచ్చి చదువుతా వచ్చా. ఆ రాత్రి దేవుడు నాకు సాయం చేస్తాడు అనే నిశ్చయిత నాకు దొరికింది. మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసి, చిన్ని దేవుడు ఇలా మాట్లాడాడు, మనకు సాయం చేస్తాడంటే, మర్నాడు ఎక్కడో సిస్టర్స్ మీటింగ్ అయితే నేను అడిగి 10 నిమిషాలు, ఎప్పుడు అలా అడిగి తీసుకోలే, సాక్ష్యం చెప్పాను. అందరూ మరి దేవుడు ఎలా చేస్తాడో తెలీదు. యవల రొట్టె చిన్నదైనా చాలు, మన ప్రతి అవసరత తీరుస్తుంది. దేవుడు ఇలా రాత్రి చెప్పాడని. వారం రోజుల్లోనే మాకు చాలా అద్భుతమైన సహాయం దొరికి మేము ఆ కష్టం నుంచి బయటకొచ్చాం. ఇలా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. మా నాన్నగారు కూడా ప్రభువుకు తన హృదయం ఇచ్చి దేవుని దగ్గరికెళ్ళిపోయారు. తర్వాతేమో మా అమ్మ మా దగ్గరికొచ్చేసింది. ఇలా నేను సిస్టర్స్ మీటింగ్‌లో ఎక్కడైనా అవకాశం దేవుడిచ్చినప్పుడు నేను వెళ్తూ ఉండేదాన్ని. 2019లో మార్తక్క మా దగ్గరికి చాలా సార్లొచ్చారు. "మీరొక చిన్న మందిరం పెట్టుకోవచ్చు కదా! అన్యులకు సేవ చేయొచ్చంటే" దేవుడు మాట కూడా ఇచ్చాడని మేము ప్రార్థన చేసి స్టార్ట్ చేశాం. బానే వచ్చేవారు. కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్‌లో కూడా నేను చాలా మందికి జూమ్‌లో వాక్యం చెప్తుండేదాన్ని. 2020 సెప్టెంబర్ 24 నేనొక వాక్యం చెప్తాను. మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల వాళ్ళ దగ్గర నూనుంది. బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే కూడా కావాల్సినంత నూనె లేదు. ఇది భార్య ప్రేమించి భర్తకిచ్చే నూనె కాదు. భర్త ప్రేమించి భార్యకిచ్చే నూనె కాదు. ఎవరి నూనె వాళ్ళు కలిగి ఉండాలి. ఉపమానం కాబట్టి కొనుక్కొచ్చినట్టుగా ఉంది. ఇది కొనుక్కునే నూనె కాదని. అలా చెప్తూ ఉండగా సాయంత్రం 5 గంటలకు దేవుడు పిలిస్తే మనం సిద్ధంగా ఉంటామా అన్న. అది విని లోపలికెళ్లారు. మీటింగ్ అయిపోయింది. తనకు అన్నం పెట్టాం. నేను అన్నం తిన్నాను. ఆక్సిజన్ కొంచెం తగ్గుతోంది. సన్‌షైన్‌కి వెళ్దామంటే దూరమని మా పక్కన శ్రేయాస్ హాస్పిటల్ ఉంటే అక్కడికెళ్ళాం. మాకు ఒక డాక్టర్ గారు ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటికే నాకు కోవిడ్ వచ్చింది. ఈయనకి, మా తమ్ముడికి మేము చాలా మంది పేషెంట్స్‌ని కూడా చూసొచ్చాం. ఎలా వచ్చిందో తెలీదు, వచ్చింది. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముందు రోజు రాత్రి కూడా ప్రార్థన చేస్తుంటే రాలేదు. ప్రేయర్ చేసుకొని తొందరగా పడుకున్నారు. బెడ్ లైట్ వెలుతురులో చూస్తూ వచ్చాను. నేను రాత్రంతా నిద్రపోలేదు. ఏవో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్‌లుంటే నిద్ర కూడా రాలే. నేను ప్రార్థన చేస్తా ఉన్నా. కాఫీ గాని, టీ, పాలేమన్నా అడుగుతారేమో లేపుదామంటే దేవుడన్నాడు, లేపొద్దు ఆయన్ని. హాయిగా నిద్రపోతున్నారు. ఆ రోజు నేను నిద్రపోయుంటే అవస్థ పడ్డారేమో, నేను చూసుకోలేదని బాధపడేదాన్ని. పొద్దునయ్యాక ఈ వాక్యం అయిపోయింది. అన్నం తినేసారు. హాస్పిటల్‌కెళ్లారు. ఆక్సిజన్ 94కొచ్చిందన్నారు. భయం లేదనుకున్నా. నేను కూడా టీ తాగాను. 5:15కి మళ్ళీ ఫోనొచ్చింది. వాళ్ళ అమ్మగారి పేరేమిటని. అమ్మ పేరెందుకు అడుగుతున్నారని. తనెప్పుడు కాళ్ళకు కూడా నూనె రాయించుకునేవారు కాదు. చాలా యాక్టివ్‌గా ఉండేవారు. హాస్పిటల్‌కెళ్ళే ముందు ఊరికే ఇలా ఒక సేవకులతో ప్రార్థన చేపిచ్చి కాళ్ళకు నూనె రాస్తూ అనుకున్నా. మరియా యేసుప్రభుల వారిని ఎలా అభిషేకించుంటుందో అనుకుంటూ రాశాను. ఎందుకు ఆ తలంపొచ్చిందా? సరే వెళ్ళిపోయారు. 5:15కి ఇంకా మళ్ళీ హాస్పిటల్‌కి రమ్మంటే మా తమ్ముడిని కూడా తీసుకొని వెళ్దామని చిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాం కార్‌లో. చిన్ని ఏమన్నాడంటే బాబుని పక్క రూమ్‌లోకి తీసుకెళ్లారు. అప్పటికి వాడికి 11 ఏళ్ళు. బాబుకి పేరు కూడా మా ఆడపడుచు వాళ్ళు మామూలు జనరల్ పేరు పెట్టాలన్నారు. దేవుని దయ వల్ల మేము జాషువా అని పేరు
పెట్టామనమాట. తీసుకెళ్తే కొంచెం అనుమానం వచ్చింది. మా తమ్ముడు తాకినట్టు నా పాదాలు ఇలా తాకి నన్ను మన్నించు అన్నాడు. బావగారు లేరా అన్నాను. ఇంక లేరు అన్నాడు. నేను కోవిడ్‌లోనే ఉన్నాను. గుండె చెదిరిపోతుంది. శ్రమదినాన నీవు కృంగిన యెడల నీవు చేతకాని అవుదువని వాక్యం గుర్తొచ్చింది. వాళ్ళు కూడా చాలా బాధగా ఉన్నారు. బాబుకి ఎలా చెప్పాలని మేము కారులో వెళ్ళాము. మా పెద్ద తమ్ముడు ఎప్పుడు నీకు భక్తి పిచ్చి పట్టి మనం ఇలా అయిపోయామని అరుస్తుంటాడు. వాడు ఎదురొస్తున్నాడు. ఏమంటాడు అనుకున్నాను. టైంకి తీసుకొచ్చాం గానీ సేవ్ చేయలేకపోయాం. బాబుకు చూపెట్టొద్దు. వాడు కూడా చనిపోతాడేమో మరి వాళ్ళ నాన్న ప్రాణం కదా! లేదు చూపెట్టాలి. వాడు వెళ్ళిపోతే దేవుడి దగ్గరే ఉంటాడు. ఇద్దరు ఒకే రోజు పోగొట్టుకున్నట్టు అవుతుంది నేను ఇద్దరిని అని నన్ను వెళ్ళొద్దన్నారు. నేను రాసిన నూనె అలాగే ఉంది. అప్పుడు నేను ఆరాధన చేశాను. ప్రభువా నువ్వెంత మంచివాడివి. తన పార్థివ దేహం దగ్గర దేవుడు ఎంత మంచివాడో నాకు అర్థమవుతుంది. నిన్నొద్దనుకున్నారు. నిన్ను కావాలనుకున్నట్టు చేసుకున్నావు. నీ బిడ్డగా చేసుకున్నావు. నాతో ప్రార్థన చేసిన వ్యక్తి నాకంటే ముందు నీ దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయం. సేవకు లోటు కాబట్టి నేను బాధపడుతున్నాను గానీ నిన్ను కష్టపెట్టాలని కాదు ప్రభువా. నువ్వు మంచివాడవు ప్రభువా. నువ్వెంత మంచివాడివి. తను రక్షించుకుని నీ దగ్గర ఉంచుకున్నావు. నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే మంచిది ప్రభువా అని ఆరాధన చేస్తే ఒక నర్సు అడిగింది. ఇది మంచితనమా అంది. అవును దేవుడు గొప్ప విషయం ఇది. ఆయన జీవితంలో చేసిన కార్యం అని అలా చెప్పి రెండోసారి కూడా ఆరాధన చేశాను. బాబు దగ్గరికి రావడానికి లేదు. నేను కరోనా పాజిటివ్. వాడు దూరంగా ఏడుస్తున్నాడు. మరి అలా చూస్తుంటే ఆ రోజు నాకు అప్పుడు గుర్తొచ్చింది. నాకు 2 సార్లు కలొచ్చింది. తను చనిపోయినట్టు, నేను ఆరాధన చేస్తున్నట్టు. అప్పుడు పెళ్ళయి మరి ఎన్ని సంవత్సరాలైందని నేను 25 ఏళ్ళయిందని ఆరాధన చేస్తూ ఉన్న కల్లో. అదే షర్ట్, అదే ప్యాంట్. దేవుడు నాకు 2 సార్లు చెప్పాడు. కానీ నేను గ్రహించలేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చా. ప్రభువా నేనేమన్నా ప్రార్థన చేశానా? నిన్ను గాని, నీ పిల్లల్ని గాని బాధ పెట్టానని బైబిల్ ఓపెన్ చేశాను. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ముందు తీసుకెళ్ళుంటే బ్రతికేవారేమో ప్రభువా అంటే, నువ్వు ముందు తీసుకొస్తే బ్రతికి, తీసుకురాకపోతే బ్రతకపోతే నేనెవరిని అన్నాడు. అప్పుడు అర్థమైంది. చనిపోవడం డెత్ అనేది దేవుడు అపాయింట్ చేసిన టైం అది. వెంకటేశ్వరరావు గారి డెత్ అని రాసుకుని ఇంకెప్పుడు ప్రశ్నించలే. ముందొచ్చిందా, వెనకొచ్చిందా, వెళ్ళామా, ఆయన రానన్నారు ఇవన్నీ చెప్పలే. అయిపోయాక నీ దాసుని గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ఈ వాక్యం ఎక్కడుందో గుర్తు రావట్లే బాధలో. సామెతల గ్రంథం 14 చదవన్నాడు. అప్పుడు దేవుడిని అడిగా, నీ స్వరం వినాలని మేము ఎంత తహతహలాడతాం. నువ్వు దుఃఖంలోనే మాట్లాడతావంటే, నేను సంతోషంలో కూడా మాట్లాడుతున్నాను అప్పుడు మీరు వినరు అన్నాడు. నేను స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ ఎడార్లో సెలయేర్లు చదువుతుండేదాన్ని ప్రతిరోజు. బాబు అడిగాడు, అమ్మ చదువు అంటే, నాన్న ఇప్పుడే కదమ్మా చనిపోయారు, నేను చదవలేనంటే, నాగటి మీద చేపెట్టి వెనక తట్టి చూడొద్దు అన్నాడు. నా భర్త పోయి 2-3 గంటలైతే 4 గంటలైతే నువ్వు అడుగుతున్నావా పరిచర్య అంటే, అప్పుడు సెప్టెంబర్ 25 నేను చదివి మేము వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేవాళ్ళం అనమాట. అప్పుడు అర్థం ఎలా ఉందంటే, నాకు ఎదురైన కష్టాలన్నిటినీ, భీకరమైన అలలన్నిటినీ ఆయన సమన్వయపరుస్తాడు. నేను దుఃఖాక్రాంతుడిని సంచరించవలసి వచ్చినేమి అని నా కన్నీటిని తుడుస్తాడు అని ఇలా అంతా ఆదరణగా ఉండి, జీవితం ఎలా ఉంటుంది అనుకున్నాను కదా. దేవుని నిబంధన మందస్సంలోని మన్నా పాత్రలాగా, యాజకుని చేతిలోని కర్రలాగా నీ జీవితం దేవుని దయలో భద్రంగా ఉంటుంది. అప్పుడు దేవుడితో చెప్పాను, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, ఆయన నీతో ఉన్నారు, నువ్వు నాతో ఉన్నావు, ఆత్మలో మేము ఇంకా దగ్గరగా ఉన్నాం ప్రభువా అని నేను అలా స్తుతిస్తూ వచ్చాను. తర్వాత దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. జాషువా అడిగాడు, నాన్నకు బీపీ కదమ్మా, మ్యాసివ్ అటాక్ వచ్చి చనిపోయారు, నీకు కూడా షుగర్ కదా, నువ్వు కూడా చనిపోతే నేను ఎవ్వరు లేకుండా అయిపోతానని. నేను ఉంటాను అని నేను చెప్పలేదు. 7 సంవత్సరాల వయసులో దేవుడిని కలుసుకున్నాను. నన్ను ప్రేమించిన వాళ్ళందరూ, నానమ్మ, అమ్మమ్మ, నాన్నగారు అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మీ నాన్న కూడా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఒక్కరోజు కూడా చెయ్యి విడిచిపెట్టలేదు. అలా అన్న తర్వాత దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. నా జీవితం ఎలాగా ప్రభు అంటే, మరి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచండి అని, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, మిమ్మల్ని చూసిన వారు మా దేవుని పరిచారకులందరూ అని, మరి జన్మల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావని యెషయా 61 అంతా నీకు వాగ్దానం అన్నాడు. అలా దేవుడు వాక్యంతో బలపరుస్తూ వచ్చాడు. బెర్షెబాలో తమ్ముడు మేమందరం పరిచయం చేస్తాం, ప్రార్థన చేయండి. నేను 15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, మన్నించండి. థ్యాంక్ యూ.